నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త, ఆస్ట్రాలజీలో పిహెచ్డి చేసిన డాక్టర్ సుందరి ప్రక్ష గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. సంఖ్యాశాస్త్ర ప్రకారం మనం నెంబర్ సిరీస్ తీసుకుని 2025 ఎలా ఉంటుంది అనేది చెప్పుకుంటున్నాం మేడం. దానిలో భాగంగా 9, 18, 27 ఈ సంఖ్యల వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే 2025 వీళ్ళకి ఎలా ఉంటుంది అనేది కొంచెం వివరించండి. ఏ నెలలో పుట్టినా మనం అనుకున్నాం 9, 18, 27 వీళ్ళ నెంబర్ 9 అవుతుంది. భర్త నెంబరే 9. మనం ఇందాక 20 సంవత్సరంలో టోటల్ నెంబర్ కూడా 9 వచ్చింది. అంటే ఎలా ఉంటుంది 9 వీళ్ళకి ఇంకా అసలు చెప్పొద్దు, ఇంకా ఫుల్ హైస్ అనమాట. చాలా బాగుంటుంది. అధిపతి కుజుడు, ఒక శుభవార్త. చాలా అన్ని నెంబర్లోకి 9వ నెంబర్ వాళ్ళకి చాలా బాగుంది. అధిపతి కుజుడు. సహజంగా వీళ్ళ లక్షణాలు ఏంటంటే చూస్తే కనుక కుజుడు అంటేనే సహజంగానే ధైర్య సాహసాలు. అందుకనే ధైర్య సాహసే లక్ష్మి అని ఎలా అనుకుంటాము. ఆ ధైర్య సాహసాలకి పెట్టింది పేరు 9వ నెంబర్ వాళ్ళు. ఎంత లక్షణం ఉంటారు. కానీ కొంచెం కోపం, తొందరపాటు, ఆత్రత, తొందరగా అయిపోవాలి తపంలో కష్టాలు తెచ్చుకుంటూ ఉంటారు. బేసికల్ గా వీళ్ళకి అలా మంచి క్యారెక్టర్, దేనికైనా దూసుకుపోయే స్వభావం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, చేయగలుగుతారు, శక్తి ఉంటుంది. శక్తికి కూడా కాగడుతుండే చేయగలుగుతారు. కానీ ఈ తొందరపాటు, ఆత్రత, చేసే నేనే ముందుండాలి, పోటీతత్వం, ఈ లక్షణాలు కొంచెం అడ్జస్ట్ చేసుకోగలిగితే వీళ్ళే నెంబర్ 1. నేనే నెంబర్ 1 టైప్ లో, వీళ్ళే నెంబర్ 1 టైప్ లో ఉంటారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. తొందరగా ఏంటంటే వీళ్ళకి ఎవరైనా పొగిడారంటే తొందరగా లొంగిపోతారు. వీళ్ళ చేత పనులు చేయించాలంటే విడిగా ఎవరి మాట వినరు, వాళ్ళతో వచ్చింది అనుకుంటుంటారు. ఒక రకంగా చెప్పి ఒక్కొక్కసారి వీళ్ళని మన గొర్రె మూర్ఖత్వం టైపు మూర్ఖత్వాన్ని కూడా కలిగి ఉంటారు. చెప్పంటే వాళ్ళు ఆలోచిస్తారు, చేసేయాలని తప్పంతో ఎక్కువ ఉంటారు. కాబట్టి కానీ వీళ్ళని చేత పని చేయించాలంటే వీళ్ళని కొంచెం పొగిడామంటే అది ఒక మనకి పని అవుతుంది, వాళ్ళకి అది వీక్ పాయింట్. కాబట్టి సహజంగా ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో వీళ్ళకి పనికొచ్చే నెంబర్లు ఏంటంటే 9, 1, 8, 5 ఈ నెంబర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీళ్ళ మీద సహజంగానే. తర్వాత ఈ 5 తప్ప 5 వీళ్ళకి పనికిరాదు. బుధుడు అంటే ఎలా అంటే అలా వెళ్ళరు, వీళ్ళతో వచ్చిందే వెళ్తారు కదా. సో 5వ నెంబర్ తప్ప మిగిలిన నెంబర్లన్నీ వీళ్ళకి ఫేవరబుల్ గానే ఉన్నాయి ఈ సంవత్సరం వీళ్ళకి చక్కగా. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్మీ డిపార్ట్మెంట్ చేసేవాళ్ళు, మెకానికల్ రిలేటెడ్, యంత్ర సామాగ్రి, మిషనరీ రిలేటెడ్ జాబ్స్ చేసే వాళ్ళకి, రియల్ ఎస్టేట్, అలాగే ఇంకా ఫుడ్ రిలేటెడ్, కెమికల్ రిలేటెడ్, సర్జన్స్, వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఒక జాక్పాట్ కొట్టినట్టని చెప్పచ్చు. అంటే ఒక రకంగా చూస్తే అలా కలిసి వస్తాయి వీళ్ళకి అవకాశాలు రావటం. కానీ వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళని మంచిగా వినియోగించుకుంటే కనుక చక్కగా మంచి పేరు ప్రతిష్టలు రావటం ఈ సంవత్సరం చాలా బాగుందని. ముఖ్యంగా ఏంటంటే ఆల్ టెక్నికల్ కోర్సెస్, చదువులకు సంబంధించిన విషయాలు ఎవరైనా చేసేవాళ్ళు కానీ వాటిలో అడ్మిషన్స్ రావాలన్నా టెక్నికల్ విద్యాస్ లో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది. విద్యార్థులకు కూడా చాలా బాగుంది. హౌస్ అంటే మళ్ళీ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ విషయాలను చాలా బాగుంది. ఆ టెక్నికల్ ఎడ్యుకేషన్ చాలా బాగుంది. చాలా బాగా స్పోర్ట్స్ పర్సన్ ఈసారి ఈ నెంబర్ వాళ్ళు ఎవరైనా స్పోర్ట్స్ అంటే మంచి పథకాలు కూడా వస్తాయి. అంటే అలా మంచి రికగ్నేషన్, వీళ్ళకి అనుకున్న గోల్ రీచ్ అవ్వటం, సక్సెస్ రేటు, ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. అంటే ఎప్పటి నుంచో వీళ్ళు ఎదురు చూస్తున్నారు చాలా కాలం నుంచి, మాకు ఆ పనులు అవ్వలేదు, ఈ సంవత్సరం ఇంకా మీరు అందిపుచ్చుకోండి, తీసుకోండి, మీ ఖాతాలో జమ వేసుకోండి అన్న టైప్ లో వీళ్ళకి అవకాశాలన్నీ అందిపుచ్చుకుంటానికి వచ్చేస్తాయి. ఎదురు చూస్తున్నవన్నీ కోరికలు చక్కగా ఈ సంవత్సరం నెంబర్ 9 వాళ్ళకి నెరవేర్చడానికి ప్రకృతి సహకరిస్తుంది. ఇంకా మీరు వాడుకోవటమా అన్నది మీ చేతుల్లో. ప్రకృతి అయితే రెడీగా ఉంది, ఇవ్వటానికి రెడీగా ఉన్నాను, మీరు పుచ్చుకుంటారా లేదా అన్నట్టున్నమాట. అంటే 9వ నెంబర్ వాళ్ళు డెఫినెట్ గా ఈ సమయంలో చక్కగా మీరు వాటిని అందిపుచ్చుకోండి, అవకాశాలని సద్వినియోగం చేసుకోండి. మీ స్థాయికి తగ్గట్టు మీకున్న ప్రకారం ఎంత చేయగలిగితే అంత సక్సెస్ అవుతారని చెప్పవచ్చు. అలాగే మంచి మంచి ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి పదవులు ట్రై చేసే ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు రావడం. ముఖ్యంగా ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలని ఇలాంటి వాళ్ళు ఈ నెంబర్ వాళ్ళు ట్రై చేస్తే, డిఫెన్స్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు చక్కగా ట్రై చేసుకోండి. మెకానికల్ ఇంజనీర్ సీట్ రావాలి, ట్రై చేయండి. మిషనరీ సంబంధించిన ఫ్యాక్టరీస్ ట్రై చేసుకోండి. అంటే కాలం మనకి మన తక్కువ ప్రయత్నంతో మనం సక్సెస్ అవుతాం. ప్రయత్నం మనమే చేయాలి. కాలం బాగుందని కూర్చుంటే అవ్వం. కానీ కాలం మనకు అనుకూలంగా ఉన్నప్పుడు చక్కగా మనం ఏంటంటే దాన్ని చక్కగా అందిపుచ్చుకొని మన కోరికల్ని నెరవేర్చుకోవడానికి చక్కగా ఒక క్లియర్ అయిపోయింది. నువ్వు వెళ్తామే, నువ్వు వెళ్ళాలి, అది మనం చేయగలిగితే చాలా మటుకు ఈ సంవత్సరం 9 నెంబర్ వాళ్ళకి చాలా బాగుంది. అలాగే ఎవరైనా వివాహం కాకుండా చాలా రోజు నుంచి వివాహం కోసం ఎదురు చూస్తుంటే వాళ్ళందరికీ వివాహ యోగం ఉంది చక్కగా. అలాగే సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి సంతాన సౌఖ్యం ఉంది.
అంటే ఏమైనా ట్రై చేసే వాళ్ళు కానీ అయితే విడిగా కూడా సంతాన సౌఖ్యం చాలా బాగుంది. ఆరోగ్య విషయంలో మటుకు చిన్న చిన్నపాటి సమస్యలు ఉన్నాయి. ఇలాంటివన్నీ బాగున్నాయి. మనకి ఉద్యోగ విషయాలు బాగున్నాయి, వ్యాపార సంబంధ విషయాలు బాగున్నాయి, రిలేషన్ కానీ విద్యార్థులకు కూడా చాలా బాగుంది. వివాహం కూడా బాగుంది, వివాహం బాగుంది, సంతాన సౌఖ్యం. అనారోగ్య కానీ ఆరోగ్య విషయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అఫ్ కోర్స్ అంటే అవి ఎంత ఇబ్బంది పెట్టవు కానీ సమస్యలు అయితే ఉన్నాయి. కాబట్టి ముందు నుంచే కొంచెం కేర్ఫుల్, శారీరక వ్యాయామం చేసుకోవటం, ఆహారం టైం తీసుకోవటం, ఇలాంటివి చేస్తే కనుక ఈ సమస్యలు కూడా మనం కొంచెం తగ్గించుకోవచ్చు. కొంచెం ఆరోగ్యంగా జాగ్రత్తలు ఎక్కువ పాటిస్తే బెస్ట్. ఇంకా మనకి వీళ్ళకి ఎవరితో బాగుంటుంది ఈ సంవత్సరం అంటే వీళ్ళ మిత్రం ఎవరితో కలిస్తే ఏ నెంబర్ వాళ్ళతో వీళ్ళకి చక్కగా వర్కౌట్ అవుతుంది ఈ సంవత్సరం అంతా చూస్తే కనుక 1వ నెంబర్ లో గానీ 2, 3, 4, 7 ఈ డేట్స్ లో ఎవరు పుట్టిన వాళ్ళు ఈ నెంబర్లు వాళ్ళు కానీ ఈ డేట్స్ లో గానీ ఇలాంటి వీళ్ళు ఏమన్నా చేసుకున్నా, వాళ్ళతో వ్యాపారం చేయాలి, వాళ్ళతో కలిసి రిలేషన్స్ పెంచుకోవాలన్నా ఏం చేసినా కూడా ఈ నెంబర్ వీళ్ళకి చక్కగా ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటాయి, వీళ్ళతో కలిసి వస్తుంది. అలాగే 5వ నెంబర్ వాళ్ళతో మటుకు వీళ్ళంత వరకు ఎటువంటి సంబంధాలు కానీ వ్యాపారాలు అంటే అలా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాళ్ళ సంబంధం వాళ్ళతో రిలేట్ వర్క్ చేయాల్సి వచ్చినా కొంచెం వీళ్ళకి అంత పెద్దది వర్కౌట్ అని చెప్పలేము. అలాగే 6వ నెంబరు 8వ నెంబర్ మటుకు న్యూట్రల్ గా ఉంటుంది, పెద్ద అంత చెడు చేయరు, వాళ్ళు మంచి చేయరు, కానీ వాళ్ళతో కొంచెం కూడా పర్వాలా అబౌవ్ యావరేజ్ పెట్టుకోవచ్చు. కాబట్టి వీళ్ళకి మనం ఇందాక మనం మంచిగా మన మిత్రం అయితే ఏమనుకున్నామో వాళ్ళతో చేసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ వీళ్ళకి కలిసి వస్తుంది. అయితే వీళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏం చెప్తారు? మొత్తం మీద చూస్తే మనం ఓవరాల్ గా చూస్తే అన్ని నెంబర్లో కంటే కూడా 9వ నెంబర్ వాళ్ళు 20 సంవత్సరం చక్కగా నక్కం తొక్కొచ్చారా అన్నట్టుగా బాగుంది. అవకాశాలు ఎక్కువ చక్కగా మంచి మంచి అవకాశాలు ఇస్తుంది. కాబట్టి వీళ్ళు చక్కగా దాన్ని సద్వినియోగం చేసుకోండి. చిన్నపాటి సమస్యలు కానీ ఏమైనా వ్యక్తిగత జాతక ప్రకారంగా కూడా దశలు ఏమైనా తేడా వచ్చినప్పుడు వీళ్ళు మటుకు ప్రతి మంగళవారం కూడా చక్కగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువ చేసుకోవాలి. కుదిరితే మంగళవారం నాడు ఉపవాసం ఉంటాం కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం, అలాగే ఆంజనేయ స్వామి గుడిలో ప్రదక్షిణాలు చేయడం, ఇవి చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. వీలు ఉన్నప్పుడల్లా సుందరాకాండ పారాయణ చేయడానికి ట్రై చేస్తే కనుక మీకు ఇంకెదురు లేకుండా ఆంజనేయ స్వామి ఎలా అయితే లంకను దాటి విజయం సాధించాడో ఆ రకంగా విజయం సాధించగలుగుతారు. అయితే సంఖ్యాశాస్త్ర ప్రకారం 2025 అన్ని అంటే నెంబర్ సిరీస్ లో వచ్చాం మనం. సో ఆ నెంబర్ సిరీస్ అందరికి కూడా మరొకసారి ఈ సంవత్సరం చాలా బాగుండాలి ఆ భగవంతుని కోరుతూ శుభం.